నమస్తే, వెల్కమ్ టు మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే. నమస్తే. పవన్ కళ్యాణ్ గారు కేంద్రానికి వెళ్ళడం జరిగింది. అయితే జస్ట్ ఆయన వెళ్లే ముందు రోజే సిట్టికి సంబంధించి సుప్రీంకోర్టు విధించినటువంటి సిబిఐ సిట్ ఏదైతే ఉందో తిరుమల లడ్డూలో వాడిన నెయ్యి కల్తీ అయిన సంగతి సంబంధించిన ఒక రిపోర్ట్ కూడా వచ్చింది, ఛార్జ్ షీట్ ఫైల్ అయింది. వాళ్ళు తేల్చింది ఏంటి అంటే కంప్లీట్ గా ఒక్క చుక్క పాలు గాని ఒక మిల్లీగ్రామ్ వెన్న గాని లేకుండా నెయ్యిని కృత్రిమంగా వాళ్ళు చేశారు, సింథటిక్ గీ వాడారు, ఫ్లేవర్స్ కావచ్చు కలర్స్ కావచ్చు అని చెప్పి చాలా స్పష్టంగా ఇచ్చింది. అదే విధంగా 251 కోట్ల కుంభకోణం జరిగిందని చెప్పించింది. దాదాపు అక్యూజ్డ్ A1 నుంచి A36 దాకా, అంటే వైవి సుబ్బారెడ్డి గారి యొక్క పి ఎవరైతే చిన్నప్పని కూడా ఈ దీంట్లో ఉన్నారని చెప్పింది. భూమన కరుణాకర్ రెడ్డి బంధువులు కావచ్చు, వైవి సుబ్బారెడ్డి బంధువులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఉన్నారని చెప్పింది. ఇప్పుడు కేంద్రానికి వెళ్ళిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు చాలా అమిత్ షా గారిని కలవడం జరిగింది. ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారు, వీళ్ళపైన ఖచ్చితంగా చాలా కఠినమైనటువంటి ఒక చర్యలు తీసుకోవాలి. గతంలో కూడా నేను చెప్పినట్టు యోగి ఆదిత్య అనే ట్రీట్మెంట్ రావాలని చెప్పి కోరారట. దీనికి సంబంధించి రానున్నటువంటి ఒక కొద్ది రోజుల్లో ఎవరెవరైతే మాట్లాడారు మనం చూసాం. పేర్ని నాని గారు కూడా అటు చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు, అటు బీజేపీ లీడర్ మహిళను కూడా చూడకుండా వంకాయకి కోసినట్టు కోసి కారం పెట్టాలని చెప్పడం కావచ్చు. చంద్రబాబు నాయుడు గారి నాలుకపై ఒక బద్దతో వాత ఇలాంటి అన్ని మాటలకి ఖచ్చితంగా ఒక పవర్ఫుల్ ట్రీట్మెంట్ రాబోతుందా, అందుకే పవన్ కళ్యాణ్ గారు కేంద్రానికి వెళ్ళారా, అమిత్ షా గారిని కలిశారా అని చెప్పి అన్నారు. తిరుమల లడ్డు పవిత్రని దెబ్బతీసి మరీ ఇప్పుడు తిరుగుబాటు చేస్తున్నటువంటి వైసీపీ నేతలకి ఒక మంచి ట్రీట్మెంట్ లభించబోతుంది తెలుస్తుంది. మీరేమంటారు? నిజంగానే ప్రజలు ఈ రోజున ఒకటే అడుగుతున్నారండి, కొవ్వు కలిపారన్నది నిజమా? కొవ్వెక్కిన మాటలు ఈ రోజున మాట్లాడుతున్నారు అన్నది నిజమా? కొవ్వెక్కిన పనులు చేసిన దానికి ఈ రోజున ఎలాంటి ఈ పదాలు ఉపయోగిస్తున్నారో, కొవ్వెక్కి కొట్టుకున్న వాళ్ళ కొవ్వు కరిగించాలి, అప్పుడే కరెక్ట్ గా ఉండిద్ది, అప్పుడే వీళ్ళకి సరైన ట్రీట్మెంట్ జరిగిద్ది అనేది ఈ రోజున ప్రజలు మాట్లాడుతున్నారు. ఇవన్నీ వాళ్ళ కామెంట్ లో మనం చదివిని. అంటే అంత కొవ్వెక్కి కొట్టుకుంటున్నారు అనే మాట నిజం. ఈ రోజున భూమన కరుణాకర్ రెడ్డి గారి ప్రెస్ మీట్ వింటుంటే ఆ మాటలేంటి, ఆయన అసలు ఏ విధంగా మాట్లాడుతున్నాడంటే, మీరు తప్పు చేసింది అక్కడ వాస్తవం అయితే గుళ్ళు గడిగిచ్చారు, దేవాలయాలు శుభ్రం చేయించారు, హిందువుల మనోభావాల్ని నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్లే స్వయంగా వాళ్ళ మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రవర్తించారు అంటున్నారు. చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే యాగం చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ దాంట్లో ఆ యాగంలో రక్తం పోస్తున్నారని చెప్పి మాట్లాడు. అది మనం కదా అనాలి. అది సొసైటీకి మంచి చేసేవాళ్ళు, మంచి ఆలోచించేవాళ్ళు, మంచి ప్రభుత్వం ఉండాలని కోరుకునే వాళ్ళు, మనం ఆంధ్రప్రదేశ్ లో పౌరులుగా ఉన్న వాళ్ళం మనం మాట్లాడుకోవాలి. ఎవరు అన్యాయం చేశారు ఆంధ్ర రాష్ట్రానికి, ఎవరు ఏ విధంగా దోచుకున్నారు, ఎన్ని అఘాయిత్యాలు జరిగినాయి వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు, అది మనం ప్రతిసారి వాళ్ళు రాక్షస మూక, రాక్షస జాతి, వాళ్ళు రపరప నరికేస్తామంటున్నారు, పొట్టేలు తలలు బలిచ్చినట్టు ఇస్తామంటున్నారు. మరి వాళ్ళ రాక్షసులు ఎవరు? వాళ్లే చెప్పాలి. దెయ్యాలు వేదాలు వల్లిస్తే ఎలా అండి? వాళ్ళు దెయ్యపు మోక అనేది మనకు క్లియర్ గా అర్థమవుతుంది. వాళ్ళ పదాలతోటి, వాళ్ళు మాట్లాడే భాష, వాళ్ళు చేసిన పరిపాలన గతంలో, ఇప్పుడు ఏదైతే దానికి సంబంధించిన అన్ని నివేదికలు సుప్రీంకోర్టే స్వయంగా ఇస్తుంటే ఇంతకంటే ఇంకా నిలువెత్తు నిదర్శనం ఏం కావాలి వీళ్ళు చేసిన పాపాలకి? మరి అలాంటి భూమన కరుణాకర్ రెడ్డి రోజున ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే మాటలు, ఫస్ట్ నిజంగా మీరంటున్నట్లుగా యోగి ఆదిత్యనాథ్ గారి ట్రీట్మెంట్ ఏదైతే స్టార్ట్ అవుతుందో ఫస్ట్ భూమన కరుణాకర్ రెడ్డి దగ్గర నుంచే స్టార్ట్ అవ్వాలి. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం మీద ఇట్లాంటి ప్రాపకాండ చేయడానికి జగన్మోహన్ రెడ్డి మెయిన్ ఆయన్నే నియమించాడు. నిద్ర లేచింది మొదలు పడుకునే వరకు మాట్లాడుతూనే ఉంటాడు. ఎలా అంటే అలాగా ఇవాళ ఒక రైమింగ్ వర్డ్స్ రాసుకొని వచ్చాడు. ఇంకా అవి వింటుంటే మనకి బుడబొక్కలాల్లో లేకపోతే రోడ్లమట పగటి వేషగాళ్ళలో వచ్చేసి కొన్ని రైమింగ్ పదాలు కొట్టుకుంటూ మాట్లాడుతూ ఉంటారు. ఇలా ఒక డమరకం మోగించుకుంటూ అలా ఉన్నాయి, అలానే ఉన్నాయి. అంటే ఆయన ఏంటి, పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని ఏదో మాట్లాడినట్లుగా ఆ స్క్రిప్ట్ ఎవరు రాసి ఇచ్చారో తెలియదు కానీ మొత్తానికి ఆ స్క్రిప్ట్ పట్టుకొని వచ్చేసి అదే ప్రకారం పేరు నాని ఏదైతే చదివాడో అదే చదువుతున్నాడు. కొన్ని ఇట్లాంటి రైమింగ్ వర్డ్స్ కొన్ని పట్టుకొని ఈ విధమైన ధోరణిలో మాట్లాడుతుంటే ఎవరు హిందువుల మనోభావాలని దెబ్బతీశారు? ఎవరు అధికారంలో ఉన్నప్పుడు కొన్ని కోట్ల లడ్డూలు తయారయ్యి వెళ్ళియి? ఆ రోజున ఎవరు టీటీడీ చైర్మన్ గా మరి పనిచేశారు? ఎవరు ఆ రోజున సీఎం గా ఉన్నారు? ఎవరు ఆదేశాలతోటి ఆ నెయ్యి వచ్చింది? మరి లడ్డు కార్మికులు, పోటు కార్మికులు ఏదైతే ఇంత భయంకరమైన స్మెల్ వస్తుంది, మరి దీని గురించి మీరు ఏమంటారంటే, సుబ్బారెడ్డి స్వయంగా చేతి మీద వేసుకుని వాసన చూస్తూ ఆ ఫోటోలు కూడా ఉన్నాయి, మనం చూస్తే నెట్ లో చూస్తే అన్నిట్లో వైరల్ అయి తిరుగుతున్నాయి సోషల్ మీడియాలో. మరి ఆ రోజున ఆయనే స్వయంగా మైసూర్ ల్యాబ్ లో అవన్నీ కూడా ఓకే అయినవి, ఎక్కడా కూడా కల్తీ లేదని చెప్పి అదే నెయ్యి అన్న పేరు నెయ్యి అని చెప్పుకుంటున్నాం మనం. కర్మది. ఇంకా తెచ్చి మీరు ఆ లడ్డు తయారు చేసి స్వామివారి ప్రసాదాలు తయారు చేసి ఎంత భయంకరమైన
పాపానికి మీరు పాల్పడ్డారు. ఈ రోజున ఏమీ తెలియనట్లు ఏమీ ఎరగనట్లు తిరిగి మళ్ళీ అసలు ఎంత విచిత్రం అంటే అండి, ఈ రోజున ప్రజలు భక్తులు మనం అడగాల్సిన క్వశ్చన్స్ భూమన కరుణాకర్ రెడ్డి అడుగుతున్నాడు. మనం వాళ్ళని అడగాలి, ఏంటయ్యా మీరు మహాఘాతకానికి పాల్పడ్డారు, మహాపాపం చేశారు, స్వామివారిని అపవిత్రం చేశారంటే ఆయన తిరిగి అంటున్నాడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు మహాపాపం చేశారు, హిందువుల మనోభావాలను దెబ్బతీశారని. అంటే నిజం చెప్పటం తప్ప బయటికి అసలు విషయాలు బయటికి తెస్తే ఈ రోజున అది ఎలా ఎదుర్కోవాలో తెలియక ఎదురుదారికి వీళ్ళు పాల్పడ్డారు. అంటే అసలు విషయాలు తీసుకొచ్చింది కూడా అది మీరు నేను కాదు, సుప్రీంకోర్టు సిబిఐకి సంబంధించి వేసినటువంటి సిట్ ఏదైతే ఉందో ఆ సిట్ వెల్లడించినటువంటి యొక్క నివేదిక. మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు అన్నారు ఆ మాటలు అని చెప్పేసి అంటే అక్కడ కూడా నేషనల్ డైరీ ఇచ్చినటువంటి ఒక రిపోర్టే, దాంట్లో ఖచ్చితంగా కొవ్వులు కలిసాయని చెప్పి ఇప్పటికీ కూడా కంప్లీట్ గా అదేం కాదని చెప్పేసి అనడం లేదు. ఫైనల్ చార్జ్ షీట్ 1 మాత్రమే, ఇంకా 2 ఉంది 3 ఉందని చెప్పి అడిషనల్ ఛార్జ్ షీట్ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. సో ఇంత జరుగుతున్నప్పుడు హిందువులు చాలా హైందవులు కూడా ఎవరైతే ఉన్నారో హిందువుల మతాన్ని నమ్ముకున్న వాళ్ళు చాలా సౌమ్యులు కాబట్టి వాళ్ళు వ్యతిరేకించి తిరగపడరు కాబట్టి వీళ్ళు ఇంత మాట్లాడుతున్నారు. కానీ అదే పాస్టర్ ప్రవీణ్కి సంబంధించి ఆయన సహజంగా ఒక యాక్సిడెంట్ అయి మరణిస్తే దానికి సంబంధించి బెన్ లింగం ఒక మాట మాట్లాడు అప్పట్లో జగన్మోహన్ రెడ్డికి సంబంధించి, అదేవిధంగా భారతి రెడ్డి గారికి సంబంధించిన అనుచరుడు ఎవరైతే ఉంటారో బెన్ లింగం, మేము క్రిస్టియన్ ముసుగులో ఉన్న వాళ్ళము, మేము మాకు 10 నిమిషాలు ఇస్తే అందరిని ఊచకోత అంటే హిందువుల్లో అలా లేరు కాబట్టి వీళ్ళు రెచ్చిపోతున్నారా? భూమన కరుణాకర్ రెడ్డి కూతురు పెళ్లి క్రిస్టియన్ మతంలో జరిగింది, కానీ ఆయన్ని సమర్థిస్తూ ఒక కుహనా జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో కొంతమంది ఆయన అపర భక్తుడు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో నిజంగా ఇలాంటి వాళ్ళు అంటే హిందువులు సౌమ్యులు కాబట్టి ఇలాంటివన్నీ చేస్తున్నారా అంటే ఏమంటారు? ఖచ్చితంగా అండి, మన మంచితనం వాళ్ళు చేతగానితనంగా అనుకుంటున్నారు. నిజంగా సౌమ్యులు చాలా చట్టంగా న్యాయంగా ధర్మంగా సాంప్రదాయంగా మన స్వామివారి నమ్ముకొని ముందుకు తీసుకువెళ్తున్నాం. మరి కాబట్టి అదే కర్మ సిద్ధాంతాన్ని ఈ రోజున నిజంగా అమలు చేయాలంటే మనం కుంభీపాకం అని ఈ గరుడ పురాణంలో ఉండే శిక్షలు ఏ విధంగా వీళ్ళకి అమలు చేయాలంటే ఈ రోజున కోర్టు నుంచి ఏదైతే నివేదిక వచ్చిందో వీళ్ళకి సంబంధించి పూర్తి వివరాలు, మరి దాని ప్రకారం ఈ అక్యూజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద తప్పకుండా చర్యలు ఉంటాయి, ఖచ్చితంగా తీసుకోవాలి. వీళ్ళ నోర్లు మూయించాలి. మీరు చేసింది తప్పు, తిరిగి మళ్ళీ మీరే ఎదుటి వాళ్ళ మీద తప్పులు రుద్దడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇలాంటి వ్యక్తుల్ని అక్కడ ఖాళీ మద్యం బాటిళ్లు వేయించింది ఎవరు? అక్కడెక్కడో అలిపిరి మార్గం దగ్గర ఉన్నట్లుగా మద్యం తాగిన వాళ్ళని చూపించింది వీళ్ళు, కానీ అది ఎక్కడో జరిగిందంట. ఫోటోలు మాత్రం ఇక్కడే అని చెప్పి వేశారు. అక్కడ శనీశ్వరుడి విగ్రహం ఉంటే అది వెంకటేశ్వర స్వామి విగ్రహం అని ప్రాపకాండ చేసింది ఈ భూమన కరుణాకర్ రెడ్డి కదా, విష్ణుమూర్తి విగ్రహం అని. మరి ఆ విధంగా చెప్పుకుంటూ వెళ్తే ఆ గోవుల సంబంధించిన విషయంలో గోవుల మరణాలు అలా జరిగాయి ఇలా జరిగాయి అని చెప్పేసి వాటికి సరైన ఫుడ్ లేకుండా వాళ్ళ తొట్టి ఆ నీళ్లు తాగే తొట్టిల్లో నాచు పట్టుకుపోయి ఉంటే అవి క్లీన్ చేయకుండా ఇష్టానుసారంగా ప్రవర్తించింది మీరు కదా. అంటే తప్పు చేసి ఈ రోజున దొరికిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి అదిగో చూడు బయటకు రాలేదు మాట్లాడలేదు దొరికిపోయారు అనకుండా ఉండాలంటే ఇదిగో మేము వచ్చి మాట్లాడుతున్నాం అంటే దొంగ అని గట్టిగా అరుస్తున్నాడు మీడియా ముందుకు వచ్చి. అలానే ఉంది భూమన కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్, అంత గట్టిగా అరిచినంత మాత్రం నువ్వు దొంగ కాకుండా పోవు. అదే గతంలో కూడా మనం చూసుకుంటే పరకమణి కేసులో తన మీదకి ఎక్కడ వచ్చేస్తుందని చెప్పేసి సతీష్ ఎవరైతే ఏవిఎస్ఓ సతీష్ కుమార్ గారిని బలిగొన్నారు. సో అలాంటి వ్యక్తులు మాట్లాడుతున్నటువంటి ఒక స్వేచ్ఛా వాయువులు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన పీల్చుకుంటున్నారు. కానీ వైసీపీ హయాంలో ఉన్నప్పుడు ఇలాంటి అపచారాలు దేవుడికి జరిగినా సరే ఎక్కడ బయటపడకుండా ఇప్పుడు ఇంత స్వేచ్ఛ వాయులు పీల్చుకోవడమే వీళ్ళకి ఇచ్చిన తప్పు అని చెప్పి చాలా మంది అంటున్నారు. ఖచ్చితంగా అండి, భువన కరుణాకర్ రెడ్డి రోజు హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి అని చెప్పి గట్టిగా కేకలేచి అరుస్తున్నాడు కదా. మరి అమ్మవారి వెండి రథ సింహాలు మాయమైపోయినప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? మరి అక్కడ స్వామివారి ఏదైతే శ్రీరాముడి తల నరికేసినప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? ఆంజనేయ స్వామి విగ్రహం ధ్వంసం చేసినప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? మరి నరసింహస్వామి రథం తగలబెట్టినప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? ఆ రోజున కొడాలి నాని వచ్చి ఏంటంట విగ్రహం పోతే ఇంకోటి జయించుకుంటాం, మనిషేం కాదు కదా దేవుడే కదా విగ్రహాలే కదా బొమ్మలే కదా అని చెప్పేసి నీచంగా మాట్లాడినప్పుడు ఇదే హిందువుల మనోభావాలు దెబ్బతినలేదా? ఇదే హిందువులకి చిన్నతనం అనిపించలేదా? ఇదే హిందూ దేవాలయాల మీద మీరు చేసిన కుట్ర ఆ రోజున బట్టబయలైనప్పుడు ఏ విధంగా తప్పించుకున్నారు? పిచ్చోడు రథం తగలబెట్టారన్నారు, కందిరీగలు వచ్చినాయి అన్నారు. అంటే వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు జంతువుల మీద తోసేస్తారు. ఉడతలు వైర్లు కొరికేసినాయి అని, ఎలుకలు మందు తాగినాయి అని, పందికుక్కులు బియ్యం తిన్నాయని, ఇలాగనమాట చీమలు ఇసుక లాక్కెళ్ళినాయి అని, ఇలాంటి చీప్ ట్రిక్స్ ఫాలో చేస్తూ ఆ రోజున మీరు ఎంత నీచంగా జరిగినా ఆ రోజున బయటకు రాని
మేము హిందువుల మనోభావాలని మేము అడ్డుకుంటున్న వాళ్ళని ఇబ్బంది గురి చేయకుండా చూస్తున్నామని చెప్తున్నాడు కదా ఈయన భూమన కరుణాకర్ రెడ్డి. మరి వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన ఈ వ్యవహారం అంతా మరి ఏం చెప్తాడు సమాధానం ఈయన? ఆ రోజున కొడాలి నాని మాట్లాడిన దానికి ఎందుకు ఖండించలేదు? నువ్వు అంత గొప్పగా నువ్వు హిందువులను ప్రేమించేవాడివి, వాళ్ళ ఇబ్బంది గురవుతుంటే తట్టుకోలేకపోతున్న వ్యక్తివి, ఈ రోజున ఈ విధంగా బయటకు వచ్చి అరుస్తున్న వ్యక్తివి, మరి మీరు అధికారంలో ఉన్నప్పుడు జరిగిన దానికి ఏం చెప్తావు? అక్కడ జరిగిన దానికి అతిగతి లేదు. ఈ రోజున ఒక్క నెయ్యి విషయమే కాదు, పరకామణి విషయం ఉంది, షాల్స్ విషయం ఉంది, స్వామివారి అన్నప్రసాదం విషయం ఉంది, తలనీలాల విషయం ఉంది, టిక్కెట్ల విషయం ఉంది, ఇన్నున్నాయి కదా. గుడిగోపురం బంగారు తాపడం చేయించమంటే ఆ తాపడం మీద ఉన్న 50 కేజీల బంగారం ఎవరు కొట్టేశారు? ఇన్ని రకాలుగా ఒక రాక్షస క్రీడకు మీరు పాల్పడి అన్య మతస్థుల ఉద్యోగ నియామకాలు చేసి, అదేమంటే నా మనుషులు 2000 మంది ఉన్నారు కొండ మీద అని చెప్పి ఇప్పటికి కూడా నువ్వు చెప్తూ దాడులకు పాల్పడుతూ మనుషులనే లేకుండా లేపేసి సతీష్ కుమార్ గారి పరిస్థితి ఏంటో చూసాం. మరి ఇలాంటివన్నీ చేస్తూ మీరు ఈ రోజున ప్రెస్ మీట్ పెట్టి కూటమి ప్రభుత్వం గురించి, సీఎం గారి గురించి, డిప్యూటీ సీఎం గారి గురించి మాట్లాడుతుంటే ప్రజలు అమాయకంగా వింటారైనా వీళ్ళ ఆలోచన? సో అందుకనే పవన్ కళ్యాణ్ గారు కేంద్రం దగ్గరికి వెళ్ళి మాట్లాడారు. సో ఖచ్చితంగా యోగి ఆదిత్యనాథ్ సంబంధించిన ట్రీట్మెంట్ రాబోతుంది. బుల్డోజర్ సంబంధించినటువంటి యొక్క ప్రభుత్వం ఇప్పుడు మళ్ళీ రాబోతుంది అయితే అర్థమవుతుంది. సో చూద్దామండి. మొత్తానికి ఇలాగా పూర్తి వితండవాదం చేస్తున్న వారందరికీ కూడా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు తగు శిక్ష అయితే వేస్తానికి రెడీగా ఉన్నారు. సో చూద్దాం జరగబోతుంది. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.